కడప నగర ప్రజలకు నమస్కారం. గత 30 సంవత్సరాల నుంచి కడప నగర ప్రజలు ఏర్పడుతున్నటువంటి హిందూ బంధువులందరూ వారు ఆశించిన స్థాయిలో ఏదో మార్పు వచ్చింది, మనము స్వేచ్ఛాయుత వాతావరణంలోకి వచ్చాము అని అనుకుంటున్న సందర్భంలో నేడు మరల మన హిందూ బంధువులకందరికీ అధికార యంత్రాంగం రూపంలో మన ముందుకు వచ్చి ఒక సమస్య వచ్చి పడింది. మామూలుగా కార్పొరేషన్లో ఏదో అవినీతికి ఉంటుందంటే మామూలుగానే ఉందనుకోవచ్చు. ఇక్కడి నుంచే మన హిందూ సమాజం మీద మన మీద మళ్ళా ఒక పెత్తనము, ఒక దౌర్జన్యం లాంటివి జరుగుతుందని మీ ముందుకు ఈరోజు నేను వచ్చి ఉన్నాను. కడప నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ అయినటువంటి రాకేష్ చంద్రం దళితుడును అని నమ్మించడంలో దళిత వర్గాలను, నగర ప్రజలను, అధికారులను నమ్మించడంలో 100% సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. అడిషనల్ కమిషనర్ దళితుడును అని నమ్మి పలువురు దళిత సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆయనకు మద్దతుగా మాట్లాడడం, దళిత నాయకుడికి, దళిత అధికారికి అన్యాయం జరిగిందని వాళ్ళంతా భావిస్తున్నారు. అందరూ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే, సదరు అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రం గారు దళితుడు కాదు, అతను ఒక క్రిస్టియన్. దళితులను మోసం చేసి వారి యొక్క రిజర్వేషన్ను అనుభవిస్తూ దళితులకు అన్యాయం చేసి ఆయన ఆ యొక్క పదవిని అనుభవిస్తున్నారు. ఒక్కటి మనం తెలుసుకోవచ్చు, ఆయన యొక్క జీవనం కావచ్చు, జీవన శైలి, జీవితం అంతా కూడా ఆయన క్రిస్టియన్, ఆయన వివాహం కూడా కావచ్చు. రాకేష్ చంద్రన్ గారు ఏదైతే నేను దళితుడను, క్రిస్టియన్ను అనేది ఏదైనా తేల్చి ఆయన ధైర్యంగా ఏదైనా చెప్పగలరా? ధైర్యం ఉంటే ఆయన బయటకు వచ్చి చెప్పమనండి. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆయన ఈ బాధ్యతలో కొనసాగడానికి అర్హుడే కాదు. ఇక్కడ నగరపాలక సంస్థలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాకేష్ చంద్రం గారు మత వ్యాప్తి, మత ప్రచారము, మతాన్ని అభివృద్ధి చేయడము మరియు ఆయన యొక్క వ్యవహార శైలి అంతా ఏదైతే ఆ మతాన్ని ఆచరించే వారి కోసము, మతాన్ని ప్రోత్సహించడం కోసము ఎక్కువ సమయాన్ని కేటాయించడం ఆయన యొక్క వ్యవహార శైలికి నిదర్శనం. ఇది ఒకటి ఉదాహరణగా చెప్పుకుందాం. గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఆడిటోరియాన్ని ఎటువంటి టెండరు లేకుండా దాదాపు సంవత్సరం పాటు కల్వరీ టెంపుల్కు ఇచ్చిన విషయం నిజమా కాదా? అంటే ఏ విధంగా ఆయన, ఏ ప్రాతిపదికన, ఏ టెండర్ పిలిచి ఆయన ఇచ్చారు, ఏ అధికార హోదాలో ఆయన ఇచ్చినాడు, ఇది ఆయన ఖచ్చితంగా ఇప్పుడు చెప్పవలసిన, ప్రజలకు తెలియాల్సినటువంటి విషయం. రీసెంట్గా మరియాపురం చర్చి సమయానికి సంబంధించినటువంటి పన్నుల విషయంలో వారు ఇచ్చినటువంటి చెక్కు బౌన్స్ అయిన సందర్భంలో ఆ యొక్క పన్నులకు సంబంధించినటువంటి మొత్తాన్ని మాఫీ చేసిన విషయం నిజమా కాదా? ఇది ఆయన బహిరంగంగా చర్చకు కూడా సిద్ధమా? 40 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రకాష్ నగర్లో ఒక గిరిజన కుటుంబం జీవిస్తూ పాత ఇంటిని కూల్చివేసుకొని కొత్త ఇంటిని కట్టుకునే దానికి పర్మిషన్ తీసుకొని వాళ్ళు గతంలో నగరపాలక సంస్థకు పన్నులు, విద్యుత్ శాఖకు వాళ్ళ బిల్లులు చెల్లించినటువంటి ఆ ఇంటి యొక్క స్థలాన్ని అది ఒక క్రిస్టియన్ది అని ఇతను వంత పాడుతూ ఆ క్రిస్టియన్కు సపోర్ట్ చేస్తున్నటువంటి విషయం నిజమా కాదా? ఇది ఖచ్చితంగా ఆయన ప్రజలందరికీ తెలియజేయాలి. కార్పొరేషన్ ఉద్యోగుల్లో ఏదైతే ఈయన ఈ వ్యవహార శైలి అంతా వారి ఉద్యోగుల్లో అసహనానికి పెరిగిపోతూ ఉంది. మామూలుగా నాసిక్, పూణేలలో ఏదైతే ఒక మతం నుంచి ఇంకొక మతానికి మారుస్తూ
మత వ్యాప్తి చేస్తున్నారో అదేవిధంగా నగరపాలక సంస్థలో మన రాకేష్ చంద్రకర్ అడిషనల్ కమిషనర్ గారు ఈ విధంగా ఇక్కడ బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు. ఎవరైతే ఈయనకు వంత పాడుతూ ఆ మతంలో ఉన్నటువంటి వ్యక్తులను అందలమెక్కిస్తూ ఏదైతే ఈ మతంలో లేనటువంటి వారిని అణగదొక్కుతూ చాలా వరకు చాలామంది కార్పొరేషన్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ ఆయన మీద తిరగబడడానికి రెడీగా ఉన్నారు. ఇది ఒక్కసారి దీనిపై కలెక్టర్ గారు, సిడిఎంఏ మరియు మున్సిపల్ శాఖ మాత్యులు వీరు కూడా ఖచ్చితంగా దీనిని పరిగణలోకి తీసుకొని అటువంటి వ్యక్తి ఏదైతే ఇటువంటి బాధ్యతలలో ఉన్నాడో అతని మీద విచారణలు కాదు, ఏమి కాదు, రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ చేసి ఇటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఉన్నా కూడా హిందూ సమాజాన్ని ఎవరైతే దెబ్బతీస్తున్నారో హిందూ మతం నుంచి మారి మా హిందూ దళితుల యొక్క రిజర్వేషన్లు పొంది హిందువుల యొక్క రిజర్వేషన్లను తొలగించేసి వాళ్ళకు రావాల్సిన అవకాశాలను వీళ్ళు క్రిస్టియన్ మతంలోకి మారి అనుభవిస్తూ హిందూ ద్రోహులుగా ఉన్నారో ఇటువంటి అందరికీ ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడేలా ఇటువంటి వారిని ఉద్యోగంలోంచి తీసేసే విధంగా మేము కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోతాం. అతన్ని రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ చేసిన తర్వాత ఇతని యొక్క విధి విధానాలలో పరిపాలనలో ఏవైతే తప్పులు ఉన్నాయో దీని అంతటి మీద విచారణ చేయాలని కోరుకుంటున్నాం. ఇన్ని జరుగుతున్నా నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నటువంటి ఆ అధికారి నీకు ఒకవేళ అదే మత ప్రచారం చేసుకోవాలా, మతాన్ని అభివృద్ధి చేసుకోవాలా, ప్రాచుర్యం పొందాలా అని అనుకుంటే మీరు తప్పనిసరిగా జాబ్ నుంచి వైదొలిగిపోయి మత ప్రచారం చేసుకోవచ్చు. అంతేకాని ఒక వ్యవస్థలో ఒక బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతలో ఉండి ఈ విధంగా ప్రజలను తప్పుదో పట్టేయడము, మీ మత విశ్వాసాలను ప్రజల మీదకి రుద్దాలనుకోవడం మాత్రం శోచనీయం. దీనిపై హిందూ సమాజం ఖచ్చితంగా తిరగబడుతుంది. పై అధికారులకే కాదు, హిందూ సమాజంలోని నగర ప్రజలు కూడా మీ మీద తిరగబడతారని తెలియజేసుకుంటున్నాను.